ఈ డిడిఎన్ఎస్ అనే పథకంలో అద్భుతమైనటువంటి విషయం, అసమానతలు లేవు. అనేక కులాల వాళ్ళు ఈ డిడిఎన్ఎస్ పథకంలో ఉన్నారు. ఒకప్పుడు బ్రాహ్మణుల చేతులతో అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల లోపలనే ఈ ఆలయాలు, ఆగమాలు, దేవాలయాలను వాళ్ళే పూజించాలి అనే విధానం ఉన్నది. నేడు చూస్తే ఈ డిడిఎన్ఎస్ అనే పథకం అద్భుతంగా, అమోఘంగా ఎవరైతే భగవంతునికి సేవ చాలా రోజుల పాటు చేస్తూ ఉన్నారో వారికి డిడిఎన్ఎస్ పథకంలో భాగస్తులుగా ఏ కులము అని చూడకుండా అన్ని కులాలు భగవంతునికి ఆరాధనకు అందరూ సమానమే, భగవంతునికి సేవ చేయడంలో అందరూ సమానమే, కులము లేదు, కులభేదం లేదు అని డిడిఎన్ఎస్ ఒక నినాదం. గడప లోపల కులం, గడప దాడితే మనమందరం అర్చకులం అని అద్భుతమైనటువంటి స్లోగన్ తీసుకొని డిడిఎన్ఎస్ పథకం అద్భుతంగా అసమానతలను రూపుమాపింది. ఒక రకంగా రాజ్యాంగము భారతదేశంలో కులమతాలను సమానంగా ఎలా చూస్తూ ఉందో, సెక్యులర్ అనే పదము అందరినీ సమానంగా ఎలాంటి భావం మనకు కల్పిస్తుందో, మనకు సనాతన ధర్మంలో యావత్ సృష్టికి మొత్తం ఒకటే ధర్మం ఉంటుంది, దానికి కుల మత భేద లింగ వయో వర్గ అనే భేదాలు లేవు అని ఎలా చెప్తుందో ఈ డిడిఎస్ అనే పథకం అసమానతల రూపుమాపింది. ఒక రకంగా రాజ్యాంగ స్ఫూర్తిని కలిగిస్తుంది, సనాతన ధర్మానికి ఆదర్శంగా నిలుస్తుంది, ఒక రాజ్యాంగాన్ని మరి నిక్కచ్చిగా మనకు అమలు చేస్తుంది అని ఈ డిడిఎస్ పథకం నిలిపిస్తుంది. అందరికీ మనకు ఎలాంటి విభేదాలు లేవు, మనము అర్చకులము, మనమందరం ఒకటే, భగవంతుని ముందర మనమందరం ఒకటే అని చెప్పి అసమానతలను రూపుమాపినటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉంది అంటే డిడిఎన్ఎస్ అనే పథకం. ఇది చాలా గొప్పమైనటువంటి పథకం. ఇంకా రాను రాను చాలా దేవాలయాలకు ఇది అటాచ్మెంట్ కావాలి. గ్రామాల లోపల, గ్రామీణ ప్రాంతాల లోపల, కొన్ని పట్టణాల లోపల చిన్న మరి పురాతన దేవాలయాలకు ఈ డిడిఎన్ఎస్ అనే పథకం వచ్చింది. చాలా దేవాలయాలు జీర్ణించుకుపోతూ ఉన్నాయి. ఆ జీర్ణించుకుపోయే సమయంలో జీర్ణోద్ధరణ గావించడానికి ఈ డిడిఎన్ఎస్ పథకం బ్రహ్మాండంగా వచ్చింది. ఆలయాలకు ఆలంబనగా దేవునికి ఒక సాంప్రదాయ ఆచారబద్ధంగా, ఆగమానికి అర్చకునికి ఒక రక్షణగా, ఆగమానికి ఒక క్రమ పద్ధతిగా ఈ డిడిఎన్ఎస్ పథకం వచ్చింది అని చెప్పవచ్చు. నన్ను అడిగితే ఈ ఆలయాలు నడుపుకునేటటువంటి అర్చకులు అందరూ కూడా దీపారాధన చేసుకోలేక, పూట గడపలేక, అగమ్య గోచరమయంగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఆలయాన్ని ముందుకు నడపలేని స్థితిలో, దేవుని వదలలేని పరిస్థితిలో, గ్రామాన్ని దేవాలయాన్ని వదలకుండా ఒకవేళ అదే ప్రకారంగా దేవాలయం నడుపుతున్న విషయంలో ఇబ్బంది పడుతూ ఆలయం నెట్టుకుంటూ వస్తున్నటువంటి అర్చకులు చాలామంది, కొంతమంది ఏ విధమైన ఆలయంలో ఏ విధమైన డబ్బులు సంపాదన లేక చాలామంది పట్టణాలకు వెళ్ళిపోయిన పరిస్థితులు, అనేక రకాలుగా ఇబ్బందులు. అలాగా ఈరోజు ఆలయాలకు కొత్త కలకలలాడుతూ ఉన్నాయి అంటే, అర్చకుల కుటుంబాలంతా సంతోషంగా ఉంటున్నాయంటే దానికి చాలా వరకు డిడిఎన్ఎస్ పథకం, ధూపదీప నైవేద్య పథకం అని చెప్పవచ్చు. ఇది చాలా ఉత్తమమైనటువంటిది. ఒక రకంగా చూస్తే దేశ సంస్కృతి, ఆచార సాంప్రదాయం నిలబడింది, హిందుత్వం నిలబడింది అంటే వాటికి ముఖ్యమైనది ఆలయాలు, ఆగమాలు, దేవుడు, అర్చకుడు అని చెప్పవచ్చు. ఈ యొక్క హిందూ సాంప్రదాయానికి, ఈ సనాతన సాంప్రదాయానికి అతి ముఖ్యమైనది దేవాలయం, ఈ పూజ, ఈ విగ్రహారాధన. ఈ కార్యక్రమానికి ఈ డిడిఎన్ఎస్ పథకము వర్తింపజేయడము, భగవంతుడు యావత్ సృష్టిని భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడు. భగవంతునికి నామరూపాలు లేవు. ఏ మత సాంప్రదాయం వాళ్ళు ఆ ఆగమం ప్రకారంగా వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు. మనందరం కూడా హిందువులము, అనేక మతాలు ఇమిడి ఉన్నాయి, అనేక ఆచార సంప్రదాయాలు, అనేక ఆగమాలు ఉన్నాయి. ఎవరెవరి ఆగమం ప్రకారంగా వాళ్ళు దేవుణ్ణి
సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించుకోవచ్చు, మేమున్నాం అని ఈ డిడిఎన్ఎస్ పథకం ప్రభుత్వం ముందరికి వచ్చి ఒక మతానికి సంబంధించి, ఒక సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయాలను ఆదుకోవడము, అర్చక కుటుంబాలలో ఆనందాన్ని నింపడము అంటే అద్భుతం, అమోఘం అని చెప్పవచ్చు. ఇది 2009వ సంవత్సరంలో ఈ డిడిఎన్ఎస్ పథకం ప్రారంభమైంది. సుమారు చాలా సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు 5778 దేవాలయాలకు ఈ పథకం ఉంది. అంటే సుమారుగా 6000కు దగ్గర దేవాలయాలకు, అంటే 6000 దేవాలయాలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ డిడిఎన్ఎస్ పథకం ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో వచ్చింది. ఈ తెలంగాణలో 5768 దేవాలయాలకు ఈ డిడిఎన్ఎస్ పథకాన్ని వర్తింపజేసి ఆ ఆలయాలు జీర్ణోద్ధరణతో అద్భుతమైన ఆగమం ప్రకారంగా నిత్యము ధూపము దీపము నైవేద్యం ప్రకారంగా మరి కలకలలాడుతున్న ఈ దేవాలయం అంటే దానికి ముమ్మాటికి డిడిఎన్ఎస్ పథకం అని చెప్పవచ్చు. దేవుడికి, అర్చకుడికి, భక్తులకి అవినాభావ సంబంధాన్ని ఏర్పరచడంలో ఈ డిడిఎన్ఎస్ పథకం చాలా ఉపయోగపడిందని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఒక దేవాలయాన్ని పట్టుకుని ఒక అర్చకుడు ఉండాలంటే అతడు వదిలిపెట్టిపోకుండా ఉండాలి అని చాలామంది రాజులు, సామంతులు, చాలామంది డబ్బున్న వాళ్ళు, వారి చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది కూడా కొంత పొలాన్ని, భూమిని, వ్యవసాయ భూమిని ఇచ్చి ఆ వ్యవసాయ భూమిని దున్నుకుంటూ దాని ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఆలయాన్ని నడుపుకున్న విధానము పూర్వకాలంలో అర్చకునికి, దేవునికి మధ్యలో భూమిని, ఇనాం భూమిని ఇచ్చి అవినాభావ సంబంధాన్ని చేసి ఆలయాలను కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఆధునిక కాలంలో అదే అర్చకుని, అదే ఆలయాన్ని, అదే దేవునికి, ఈ భక్తులకి, ఈ 4టిని ఒక ఏకతాటికి తీసుకొచ్చి అవినాభావ సంబంధాన్ని ఏర్పరిచి ఉన్నటువంటి ఏకైక పథకం డిడిఎన్ఎస్ అని చెప్పవచ్చు. ఇది చాలా గొప్పది. ఇకపోతే దేవుడు, మనందరికీ దేవుడు నామరూపాలు, అతనికి నామరూప రహితుడు, నామరూప హితుడు అని అన్ని రకాలుగా మనము భగవంతుడికి సర్వజ్ఞుడుగా, సర్వేశ్వరుడుగా, అనేక రకాలుగా ఆధ్యాత్మిక పరంగా భగవంతుడు ఒక్కడేగా అనేక రూపాలలో మనం భగవంతుడు చూస్తాం. హిందూ సాంప్రదాయంలో విగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి ఉండదు. ఒక సామాన్య భక్తులందరికీ కూడా, కోట్లాది భక్తులలో మెజారిటీ భక్తులు మరి విగ్రహారాధన విశ్వసించి వారి యొక్క మనసును ప్రశాంతత పరుచుకోవడము, వారి గ్రామంలో ఒక దేవాలయం ఉందంటే మా దేవుడు మాకున్నాడు, గ్రామాన్ని రక్షిస్తాడు అని వారు విశ్వసించి ఉదయాన్నే లేస్తే శుచిశుభ్రతతో భగవంతుని ఆరాధన చేసుకొని గ్రామంలో ఉన్న దేవాలయాన్ని సందర్శన చేసుకొని కుటుంబము, గ్రామము, దేశము, రాష్ట్రము, జిల్లా సంతోషంగా ఉన్నటువంటి వ్యవస్థ పూర్వకాలం నుంచి, ఆనాది నుంచి ఈ ఆగమాలు రావడం, భగవంతుని నుంచి ఆగమాలు రావడము, ఆగమం ప్రకారంగా అయ్యగారులు ఆరాధించడము, ఈ విధానాన్ని ఏర్పరచుకొని దేవుని రూపాన్ని మనము కీర్తిస్తూ ఆరాధిస్తూ మనము విగ్రహ పూజలు చేసుకొని మనం సంతోషాలతో ఉన్నటువంటి వ్యవస్థ, విగ్రహారాధన వ్యవస్థ హిందూ సాంప్రదాయంలో ఉన్నట్టుగా మనకు అనేక దేవాలయాలు మనము ఇప్పటికి కూడా ఆ ఆరాధనలు చేస్తూ ప్రజలందరినీ కూడా సంతోషంగా ఉంచి సర్వేజన సుఖినో భవంతు అని అంటున్నాం. ఇకపోతే అలాగనే దేవాలయము అనే వరకు మనకు ఒక భక్తి భావన ఏర్పడుతుంది. ఇంటిలో ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే దేవాలయానికి కూడా మనకు ప్రశాంతత రావడము, మనసు ప్రశాంతత కలగడము, ఒక భక్తి అలవడము, ఒక శ్రద్ధ, నియమ, నిష్ఠ అన్ని రకాలుగా దేవాలయము మనకు అన్నిటిని ఇస్తుంది. అందుకే ఈ దేవాలయము చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇక అర్చకస్య హరిసాక్షాత్ చరరూపి నశంశయాని శాస్త్రాలు అర్చకుని గురించి చాలా చెప్తుంది. అర్చకే మూల బేరేదు సప్తదర్శన మాప్నుయాదు అంటే అర్చకుని దర్శించిన తర్వాత అన్నీ దర్శించుకుంటూ ఉండి వచ్చి అర్చకుని దర్శించిన వెంటనే దేవుని మూల విరాట్ను దర్శించుకోవాలి అని. అంటే ఒక రకంగా స్థిరంగా కదలకుండా ఉండేటటువంటి భగవంతుడు మరి గర్భాలయంలో ఉంటే కదులుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భగవంతుడు అర్చకుడిగా చెప్పాడు. కదులుతున్నటువంటి భగవంతుడే అర్చకుడు అని చెప్పాడు.
అర్చకుడిని కదులుతున్న భగవంతునిగా పోల్చాది ఆగమశాస్త్రం. అంతటి ప్రాధాన్యత అర్చకుడికున్నది. అర్చకుడు మంచిగా ఉంటేనే దేవాలయం శుచిశుభ్రంగా ఉంటుంది. భగవంతుని విగ్రహానికి నిత్యం అభిషేకాలు చేస్తూ, గర్భాలయాన్ని శుభ్రపరుస్తూ, అలంకరిస్తూ, అనేక సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, వివిధ పదార్థాలతో నైవేద్యం పెడుతూ, అనేక రకాలుగా ధూపము, దీపము, నైవేద్యము, అద్భుతము, మోగము భగవంతునికి అన్ని సేవలు చేస్తూ తన కుటుంబము తన సంతోషంగా ఉండి యావత్ దేశాన్ని సుభిక్షంగా ఉంచే పరిస్థితుల్లో అర్చకుడు ఉన్నాడు. అర్చకుడు మంచిగా ఉంటేనే దేవాలయం బాగుంటుంది, ఆగమశాస్త్రం ఉంటుంది, ఆలయం ఉంటుంది అనేది ఈ విషయము అర్చకుడు. ఆగమశాస్త్రము ఏ యొక్క దేవునికి ఏ యొక్క ఆగమశాస్త్ర ప్రకారంగా చేయాలో అని మనకు అనేక ఆగమశాస్త్రాలు ఉన్నాయి. ఆగమశాస్త్రంలో శిక్షణను ఇప్పిస్తూ డిడిఎన్ఎస్ పథకం మనకు అనేక అనుభవాలను జత చేస్తూ, మనకు అనేక సలహాలు సూచనలు ఇస్తూ, మనకు ఆర్థిక సహాయాన్ని సమకూరుస్తూ డిడిఎన్ఎస్ పథకము చక్కగా ఆగమశాస్త్రాన్ని కూడా ఆగమ ధర్మాలను ఆగమశాస్త్రాన్ని నిలబడుతున్నాయి. ఈరోజు జీర్ణించిపోయిన దేవాలయాలు కూడా ఈరోజు ఆగమానికి నోచుకొని ఆగమం ప్రకారంగా మరి పూజలు జరుగుతున్నాయంటే దానికి కారణము డిడిఎన్ఎస్ పథకం అని చెప్పవచ్చు. ఇక ఈ డిడిఎన్ఎస్ పథకం వచ్చి దీనికి ఒక సంఘం ఏర్పడింది. సంఘము జిల్లా స్థాయిలో సంఘాలు, రాష్ట్ర స్థాయిలో సంఘాలు, ఇవి చాలా ప్రకారంగా మనకు చాలా మేలు చేస్తున్నాయి. ప్రభుత్వంతో వీళ్ళు సంప్రదిస్తూ అర్చకులను అనేక రకాలు ఆదుకోవాలని చెప్పి వీరు ఒక సంఘాన్ని ఏర్పరుస్తూ అర్చకులకు అండగా ఉండడము ఇది గొప్ప శుభదాయకం అని చెప్పవచ్చు. ఇక డిడిఎన్ఎస్ అనే సంఘము అర్చకులకు కోసము, అర్చకుల యొక్క అభ్యున్నతి కోసము, వారి సంక్షేమం కోసము పోరాటాలు చేయడం చూస్తున్నాం. మరి అర్చకులకు ఉద్యోగ భద్రత ఉండాలి, అర్చకులకు హెల్త్ కార్డు కావాలి, అర్చకులకు మరణం తర్వాత ఇంత గ్రాడ్యుయేషన్ రావాలి, గ్రాంట్ రావాలి, ఇంత డబ్బులు రావాలి, అనేక రకాలుగా ఐడెంటిటీ కార్డులు ఉండాలి. అర్చకులు ఈ డిడిఎస్ల పథకంలో ఉన్నట్టు అర్చకులు ఏ దేవాలయానికి పోయినా ఫ్రీగా దర్శనం ఉండాలి. వారి కుటుంబంలో వివాహం అయితే ఇంత ఆర్థిక సహాయం చేయాలి, ఉపనయనానికి సహాయం చేయాలి, ఏదైనా కుటుంబ పెద్దకు ఆపద వస్తే ఇంత సహాయం చేయాలి, వారు మరి ఈ సర్వీసు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంత గ్రాంటు, ఇంత డబ్బులు రావాలి అనే అనేక రకాలుగా ఈ డిడిఎన్ఎస్ సంఘము అర్చకుల కోసం ప్రభుత్వంతో వేతనం పెరగాలి, సరిపోతలేదు, ఈ వచ్చే వేతనము సక్రమంగా నెల నెల పలానా సమయంకు రావాలి అని అనేక రకాలుగా అర్చకుల కోసము అండగా నిలుస్తున్నటువంటిది అమోఘం, అద్వితీయం,